on the phone. You've nowhere to go. తీగ ముందే మనం వెళ్ళిపోతున్నాం ఫస్ట్ అందరికంటే ముందు. ఫారెస్ట్లో రోడ్డు మొత్తంలో మనం ఒక్కళ్ళమే ఉంది ప్రజెంట్. ఇప్పుడు దాకైతే మాకు నెమలి సౌండ్ వినిపించినాయి. ఒకవేళ ఏమన్నా దొరికితే బాగుండు అని అనుకుంటున్నాం మేము. దాని నుంచి ఎక్కడన్నా కనిపిస్తే బాగుండు. ఘాట్ రోడ్లో ఇలా వర్షం పెడతా ఉండి మనం బండి మీద వెళ్తుంటాం. అసలు ఎంత బాగుండిద్ది ఆ ఫీల్. ఎక్కడైనా పికప్స్ కనిపిస్తే బాగుండు. ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు దాకా అయితే ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు మాకు. నేను ఆల్మోస్ట్ ఎంట్రన్స్ నుంచి ఒక 7 to 8 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. ఇప్పుడు దాకా ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు. ప్రస్తుతానికి అలా నడుస్తుంది. ఫారెస్ట్ మొత్తం వర్షం పడి మొత్తం చాలా బాగుంది. గ్రీనరీ కానీ ఎవ్రీథింగ్. ఎర్లీగా ఇక్కడికి వచ్చేయటం వల్ల ఒక యూజ్ ఏంటంటే హ్యాపీగా ఒక్కళ్ళే వెళ్ళొచ్చు. మీకు మధ్యలో ఉన్న యానిమల్స్ కానీ అలాంటివి ఏమన్నా కనిపించినా కానీ మీకు మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చే వెహికల్స్ వచ్చేసరికి అది లోపలికి వెళ్ళిపోతాయి అంట. ఇందాక అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పారు. మీకు పికప్స్ కనిపించచ్చు. ఒకవేళ వెహికల్స్ ఏమన్నా కనిపిస్తే వెళ్ళిపోతాయి. మీకు ఏమన్నా కనిపిస్తే చూడండి అని చెప్పన్నారు. మనకేమన్నా కనిపిస్తాయా లేదా అనేది చూద్దాం. మరి ఊరైతే వచ్చిందండి. రోడ్డు మొత్తం ఆవులతో నిండిపోయింది. చింతాల ఊరు పేరు. వద్దు మాకమ్మ తల్లి. బ్యూటిఫుల్ టెంపుల్ ఒకటి ఉంది. ఈ ఇళ్ళన్నీ నేనైతే కొత్తగా చూస్తున్నాను. చాలా వచ్చినాయి. ఒక 20 కిలోమీటర్స్ వచ్చుంటాం. ఎదురు నుంచి వెహికల్ రాలేదు ఇంతవరకు. వెనక నుంచి ఒక వెహికల్ రాలేదు. ప్రస్తుతానికి ఈ అడవి మందే, ఈ రోడ్డు మందే. ఫారెస్ట్ మధ్యలో రోడ్లో బైక్ రైడ్ చేస్తా వర్షం పెడుతుంటే ఎంత బాగుంటుంది ఆ ఫీల్. వర్షం పడితే బాగుండు. ఆల్రెడీ పడి ఆగిపోయింది. లోపల కూడా ఛార్జింగ్ అయిపోవచ్చింది. ఎక్కడో చోట చూసి ఛార్జింగ్ పట్టాలి. నల్లమల జంగిల్ సఫారీ. ఎవరో ఒక అబ్బాయి మాత్రం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఊరు వచ్చింది. ఊళ్ళో కూడా మనుషులు కనిపించలేదు ఆఖరికి. ఆ ఒక్క పర్సన్ తప్ప. లాస్ట్ 20 to 25 కిలోమీటర్స్లో ముందు ఊర్లో కనిపించారు, ఈ ఊర్లో కనిపించారు అంతే. ఫస్ట్ బైక్ ఎదురొచ్చింది. ఆఫ్టర్ 22 కిలోమీటర్స్ అయింది. ఇంతసేపటికి ఒక బైక్ వచ్చింది. జస్ట్ స్టార్ట్ అయినాయండి వెహికల్స్. ఇంకా లైన్గా బ్యాక్ టు బ్యాక్ 3 వెహికల్స్ వచ్చినాయి. ఫ్రెండ్స్లో నాకు తెలిసి ఇంకొక 20 to 25 మినిట్స్లో మనం వెళ్ళిపోతాం కూడా. టైం 7:30 అయి ఉండిద్ది. వాటర్ ఫస్ట్ కాల్ కూడా మనకు ఎదురొచ్చేసింది. మన వెనక నుంచి అయితే నాకు తెలిసి ఇప్పుడు అప్పుడే వచ్చే ఉద్దేశం ఏం లేదు.
మనం ఫారెస్ట్లో నాకు తెలిసి ఒక 70 kmph కొడుతున్నాము. ఎనమాల నుంచి రావాలంటే వాడు స్కిడ్ అవుతూ ఉంటుంది. కర్ణాటక గవర్నమెంట్ బస్సెస్. ఇంకొక బస్సు అక్కడ వస్తుంది. రోడ్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్. అంటే స్పీడ్ బ్రేకర్లే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇంకోటి కూడా కర్ణాటక బస్సు. మీకైతే కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. చెట్లు క్లౌడ్స్ మొత్తం కలిసిపోయి ఉన్నాయి. ఇదంతా ఎంత బ్యూటిఫుల్ ఉంది ఐస్ చూడటానికి. చూడండి మొత్తం చెట్లు క్లౌడ్స్ మొత్తం ఒకే దగ్గర వాటర్ ఆన్ బోర్డ్. మొత్తం చెట్లు క్లౌడ్స్ మొత్తం కలిసి ఉన్నాయి. నేను ఎక్కడో మహారాష్ట్రలో చూసాను ఇలాంటి క్లైమేట్. అసలు లోడ్ ఏం కనిపించలేదు. మొత్తం ఫాగ్ ఐ మీన్ క్లౌడ్స్ అను చెట్లే ఉన్నాయి. రోడ్ అయితే ఏం కనిపించలేదు. One of the best experience in my life. అసలు ఏం కనిపించలేదు. రైట్ సైడ్ అంతా హైదరాబాద్ రూట్ అండి తెలంగాణకి. ఆంధ్రప్రదేశ్ టూరిజం వెల్కమ్స్ యూ. ఇటేనా మనం రైట్ సైడ్ అంతా హైదరాబాద్ రూట్ అండి తెలంగాణకి. ఆంధ్రప్రదేశ్ టూరిజం వెల్కమ్స్ యూ. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ
ఇప్పుడే దర్శనం అయిపోయింది, మళ్ళీ రిటర్న్ తెనాలి స్టార్ట్ అవుతున్నాము. భ్రమరాంబ మల్లికార్జున శ్రీశైలం టెంపుల్ అయిపోయింది కదా, ఇప్పుడు శ్రీశైలం డ్యామ్కి కూడా వెళ్ళేసి రిటర్న్ అయిపోవటం ఇంకా తెనాలి. నెక్స్ట్ అయితే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి, అది కూడా చూసుకొని ఇంకా మనం బ్యాక్ టు తెనాలి. ఇప్పుడే దర్శనం అయిపోయింది, మళ్ళీ రిటర్న్ తెనాలి స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడైనా ఆగినప్పుడు తినడానికి. శ్రీశైలం టెంపుల్ అయిపోయింది కదా, ఇప్పుడు శ్రీశైలం డ్యామ్కి కూడా వెళ్ళేసి నాకు కూడా ఫుల్గా రిటర్న్ అయిపోవడం తెనాలి. లేదు ఒక పులిహోర ప్యాకెట్ ఇద్దరం షేర్ కొట్టాం. డైరెక్ట్గా డ్యామ్ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. సుండిపేంట నుంచి లెఫ్ట్ తిరిగితే ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తాం. సుండిపేంట నుంచి లెఫ్ట్ తిరిగితే ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తాం. గోపురంలో అయితే ఛార్జింగ్ తక్కువ ఉంది. ఇప్పుడే తెలంగాణ ఎంటర్ అవుతున్నాము. ఓన్లీ శ్రీశైలం డ్యామ్ వాటర్ ఫ్లో ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడే తెలంగాణ ఎంటర్ అవుతున్నాము. ఓన్లీ శ్రీశైలం డ్యామ్ వాటర్ ఫ్లో ఎంజాయ్ చేయడానికి. పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ దీనికోసం 17 కిలోమీటర్స్ వెనక్కి వచ్చాము. ముందుకైతే ఇంకా 45 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ బంకులు పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ దీనికోసం 17 కిలోమీటర్స్ వెనక్కి వచ్చాము. ముందుకైతే ఇంకా 45 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ బంకులు లేవని కొత్త రోడ్ వేస్తున్నట్టున్నారు. ఇదంతా అసలు కొత్త రోడ్డు వేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ డైవర్ట్ అసలు రోడ్డు అంతా చండాలంగా. కొన్ని చోట్ల అయితే బుర్రగా ఉండి బండి కూడా చాలా స్పీడ్ అవుతుంది, పడతామేమో అన్నంత భయం వేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్స్, సైన్ బోర్డ్స్ లేకుండా నీట్గా బయలుదేరి కొంచెం స్పీడ్గా పోనేస్తున్నాను. మళ్ళీ డైవర్షన్, మళ్ళీ నాకు ఇక్కడి నుంచి ఇంకో డైవర్షన్ కూడా కనిపిస్తుంది. డైవర్షన్స్ మొత్తం దుమ్ములు వేస్తుంది, కనిపిస్తుందో లేదో. చుట్టుపక్కల సీనరీస్ చాలా బాగున్నాయి. తోటకొండలు
తలకాయ తిప్పినంత దూరం ఉన్నాయి కొండలు. ఒక 5 to 10 minutes అయితే 2 కొండల మధ్యలో నుంచి రోడ్డు ఉండిద్ది. అది కూడా భలే ఉంది. కాకపోతే కొండలు తవ్వేస్తున్నారు. చుట్టుపక్కల చేరినట్టు చాలా బాగున్నాయి రోడ్డు కొండలు. కిలోమీటర్స్ విజయవాడ 180 ఆల్మోస్ట్ తెనాలి కూడా 180 ఉండిద్ది. ఒక 5 to 10 minutes అయితే 2 కొండల మధ్యలో నుంచి రోడ్డు ఉంది. గాలి కాకపోతే కొండలు వర్షం స్టార్ట్ అయింది. ఆ రోడ్డు కూడా ఫాస్ట్గా వెళ్ళి ఎక్కడైనా షెల్టర్ లాంటిది ఒక ఏదో